ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏందంటే భారీ మెజార్టీతో గెలిచిర్రు కదా! అందరూ 2,00,000, 3,00,000 ఇట్లా మెజార్టీతో గెలిచిర్రు కదా! అవును. సో, కావాలని ఎక్కడెక్కడైతే బీజేపీకి అనుకూలంగా ఉందో అక్కడ దొంగ ఓట్ల రూపంలో గెలిచిరన్న ఆలోచనలో వాళ్ళు మాట్లాడినట్టు. లేదా అది ముమ్మడికి తప్పుడు ప్రచారం అది. హ్మ్. భారీ మేడంటే బీజేపీ మీద ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిర్రు. బీజేపీని కాంగ్రెస్‌ని చూసిర్రు కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పేసి నరేంద్ర మోడీ గారి పేరు హవా నడుస్తుంది కాబట్టి మోడీ యొక్క నాయకత్వంలో ఒక ఎంపీ స్థానంలో ఎక్కువ స్థానంలో గెలుచుకోవాలనే ఒక ఉద్దేశం మీదనే ప్రజలు యువత అందరూ కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది. అదే క్రమంలో 8 సీట్లు కూడా గెలవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నారంటే బీజేపీకి ఒక్క సీట్ కూడా ఎక్కడ కూడా గెలవదు. బండి సంజయ్ ఏమో రాజకీయ సన్యాసం తీసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచా అంటుండు. చలో రెడీగా ఉండు, కాంగ్రెస్ పార్టీ కూడా రెడీగా ఉందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఒకవేళ కనుక సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుందన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసరికి స్థానికంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా రైతులను చూసుకున్నట్లయితే వాళ్ళకు యూరియా దొరకడం లేదు. ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత యూరియా ఇబ్బందులు ఏం లేకుండా ఇప్పుడు ప్రతి విలేజ్లో కానీ ఎక్కడ చూసినా కానీ యూరియా లైన్లో చెప్పులు పెట్టి ఇలా తువాలు పెట్టి స్కూల్కి పోయే పిల్లల్ని లైన్లో పెట్టి ఇలా యూరియాకు లైన్లో ఇవ్వడం జరిగింది. అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి రైతులు ఎందుకంటే రైతు వ్యవసాయం బాగుపడంటారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఇప్పటికిప్పుడు వస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కువ సీట్లు గెలవదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.